వెల్కమ్ టు శాంతి కిచెన్. దేవుడికి ప్రసాదం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ చక్కెర పొంగలి. సో చక్కెర పొంగలి నా స్టైల్లో సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. 1/2 కప్ బియ్యం, 1/2 కప్ పెసరపప్పు. ఇక్కడ బియ్యం పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పొంగల్ చాలా సాఫ్ట్ అవుతుంది, అందుకని అలా తీసుకుంటున్నా. ఇక్కడ బెల్లం ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇది స్వీట్ చాలా ఎక్కువ ఉందండి, అందుకని 1 బౌల్ తీసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడినంత ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి బెల్లం. ఇక్కడ మంచినపప్పు తీసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ కాచిన పాలు 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది గీ 4 స్పూన్స్ దాకా గీ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, ఇది పచ్చకర్పూరం అండి, ఇది ఆప్షనల్. ఇంకా కడిగిన బియ్యం పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసేసుకుందాం. ఇక్కడ నానబెట్టుకున్న మంచినపప్పు కూడా ఒక 2 స్పూన్స్ ఉన్నాయి కదండి, దాన్ని వేసేద్దాం. ఇక్కడ బియ్యం పప్పు ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్కి 3 టైమ్స్ అంటే 1 కప్ ఆఫ్ రైస్ పప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చేద్దాం. ఇక్కడ ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ, బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి, మరీ డీప్ ఫ్రై చేయకండి. ఇక్కడ పప్పు మాడిందో డిష్కి అంత మంచి రిచ్ టేస్ట్ రాదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విజిల్ ఆరింది. సో పప్పు ఎలా ఉందో చూద్దాం. చూసారా ఎంత ఫైన్గా ఉడికిపోయిందో, సాఫ్ట్ అనిపిస్తుంది కదండి. కొంచెం వాటర్ ఉంది. ఇందులోనే 1 కప్ నుండి 1.5 కప్పు వరకు బెల్లం వేసేసుకుందాం. 1/2 గ్లాస్ పాలు. ఇక్కడ అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుందాం. ఎక్కడ కానీ బెల్లం చిన్న వంటలు కూడా లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలాచి, పచ్చకర్పూరం వేసి 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. ఇందులో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు మరీ చిన్నవి కాకుండా పంటికి తగిలేలాగా, ప్రతి ఒక్క పలుకుకి టేస్ట్ వస్తుందండి. సో ఇవన్నీ దీంట్లో కలిపేసుకుందాం. ముందు మనం పప్పులు వేయించుకున్న నెయ్యి ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. చూసారా ఎంతో రుచికరమైన బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది. ఇది చూసారా, ఈ బెల్లం పొంగల్ చాలా సాఫ్ట్గా ప్రతి ఒక్క పలుకులు నోటికి తగులుతూ సూపర్గా వచ్చింది కదా. ఇదేలాగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.